హలో ఫ్రెండ్స్ అందరికి హాయ్ హలో ఈరోజు మనం ఆడబోతున్నాం జాంబీ అపోకలిప్స్. మీకు ప్రూఫ్ చూపించమంటే చూపిస్తా. ఇదిగో ఒక్క దెబ్బ చాలు మనల్ని చిచ్చుగా ఓడించడానికి. ఇదిగో చూడండి, ఇది ఆషామాషి అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కసారి జాంబీ కొడితే మీరు చావరు, కానీ ఇక్కడ మ్యాజిక్ చూడండి. నమస్కారాలు. ఒక్క దెబ్బ కొడితే 100 దెబ్బలు కొట్టండి ఇక్కడ సమానం. అర్జెంట్గా ఈ ప్లేస్ని దొబ్బారు. పాపం చచ్చాడు పోరుడు. ఫ్రెండ్స్ అనవసరంగా నేను ఎక్కడ స్పాన్ అయ్యాను చూసారా? నేను అర్జెంటుగా ఇక్కడ ఉన్న అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏం చేసుకుంటారు? అబ్బా వేసిందిరా పాయిజన్. ఏం చేద్దాం, చచ్చిపోదాం అంతే. చంపేను రా, నాకు బాగా ఇంక వేరే ఛాన్స్ లేదు. చంపే అంతే, అర్జెంట్గా ఇక్కడికి వెళ్ళిపోవాలా. అనుకున్నా అప్పుడే చంపేను రా, చంపేదా విచ్ చంపేయి. నిన్ను కొడితే కుట్టాలి రా, 6 కొట్టాలి నాన్న అన్నట్టు కొట్టాలి. ఏంది 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 ఒక్కసారి వేస్తే చాలు, 100 సార్లు వేసే అవసరం లేదు. జాంబీ కూడా మధ్యలో అర్జెంటుగా లాగెత్తురు ఆజామో. అరే ఇది వద్దురా బాలే. మనోడికి చాలా హార్డ్ ఉందంట, అందుకని బాలే అంటున్నాడు. వాడిని నేను దూరంగా వెళ్ళిపోయి వాడిని అక్కడికి స్పాన్ చేసేస్తా. పరుగులు తీ, హర 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 ఊర కలువే హర. అర్జెంటుగా ఒక బేస్ బిల్డ్ చేయాలా. బేసిక్ టూల్స్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. హలో సార్, బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు మీ మనుషులకి. వుడ్ కలెక్ట్ చేయని ఏం కూడా చేయనియట్లేదు. నా దగ్గర కనిపిస్తే ఒక్క షాట్ డెడ్. ఇది ఎపిసోడ్ 1 గాయస్, 2, 3 అన్నీ ఇంకా చాలా ఉంటాయి. ఓకే, న్యూ రెసిపీ అన్లాక్డ్. మీకు చెప్పిన కదా అచీవ్మెంట్స్ వస్తలే అని. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇట్లా టెస్ట్ చేస్తా ఫ్రెండ్స్. క్రియేటివ్లోకి వెళ్ళి అప్పుడు ఏమవుతుందంటే, క్రియేటివ్లోకి వెళ్తే ఈ అచీవ్మెంట్స్ అన్నీ డిసేబుల్ అయిపోతున్నాయి. ఆ అచీవ్మెంట్స్ ఆప్షన్ ఇంకా లేదు డిఫాల్ట్. ఒక్క నిమిషం మనం ఇలా స్పాన్ చేద్దాం. అంటే నేను చీట్స్ ఎక్కువ వాడు ఇట్లా ఎక్కువ సఫికేట్ అవుతుందని నేను వాడు తప్పించుకోలేకపోతున్నాను. అందుకని నా దగ్గర యాక్స్ ఉంది. అబ్బా అనుకున్నా అప్పుడే ఏదో ఒకటి అవుతుంది ఇట్లా అని. అర్జెంట్గా ఇటు నుంచి వెళ్ళిపో. ఎవరు కొట్టలే కదా. ఓకే రే పారిపో, లగెత్తురు ఆజామో. లగెత్తురు ఆజామో. ఓకే లగెత్తురు ఆజామో రే. అయ్యో పరిగెత్తు కూడా వస్తుంది. అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. స్నోలోకి వెళ్తే ఏం స్పాన్ అవ్వట్లేదు, అదే ఇట్లా అడ్వాంటేజ్ పాయింట్ అవుతుంది మనకి. అర్జెంటుగా ఈ స్పాట్ నుంచి వేరే స్పాట్కి వెళ్ళిపోతా. కేవలం అమ్మా బతికేనరా స్వామి అనేలోకి వచ్చేటట్టున్నా. ఇక్కడ మంచిగా స్టోన్ ఉంది. ఆగండి, వీడిని టెలిపోర్ట్ చేస్తాడు. చచ్చిపోయేటట్టే ఉన్నాడు ఇంకా కొంచెంసేపు ఆడుంటే. నేను తెలిపోతా అయిపోతా, తొందరగా తెలిపోతు చేయరా. తొందరగా తెలిపోతీరా. అరే మీరందరూ ఈడే తక్కున్నారా? అరే నువ్వు ఓకే. అబ్బా అనుకున్నా అప్పుడే అపశకనం అని. అయ్యా అయ్యా ఈ చీకట్లో ఇది ఒక ప్రాబ్లం. జాంబీ సెట్ నుంచి స్పాన్ అనుకున్నా అప్పుడే. ఏందబ్బా ఇక్కడ తేడా కొడుతుందని. అబ్బా బేబీ పిల్ల వచ్చింది ఇప్పుడు. అయ్యో పరిగెత్తురా, ఎత్తురా వాటర్లో కాజామో. జంపు ఏ డ్రోన్ వచ్చే వరకు నేను అట్టే ఉన్నా. పైకి వెళ్ళి అమ్మ. నన్ను తప్పేస్తావు ఈ రెండు పైకి వెళ్ళి. అమ్మ ఇక్కడ సేఫ్ ప్లేస్లో ఉంది, కానీ నా దగ్గర వుడ్ లేదు, ముడ్డి లేదు, ఏం లేదు. అరే నన్ను స్పాన్ చేస్తావారా? నీ స్పాన్లు గీళ్ళు అవన్నీ ఏం నడవ. ఇక్కడ వెతుక్కుంటూ రావాలంతే. ఇప్పుడు నేను పైకి ఎట్లా వెళ్ళాలి బాబు? హలో సార్, ఎవరు సార్ మీరంతా? స్టిక్తో రైన్ చేసాను చూసానా, నేనే చేస్తున్నా. అబ్బా అనుకున్నా అప్పుడే. ఏందబ్బా ఇంకా జాంబీస్ రాటలే అని. ఇప్పటికి ఇది 4th టైమో 5th టైమో డెత్ ఫస్ట్ నుంచి. అమ్మ కొత్త పాయింట్లో స్పాన్ అయ్యా చాలు. నైట్ ఏలో అర్జెంట్గా షీప్ తీసుకో. నెక్స్ట్ ఒకటి పైన ఒకటి పెట్టుకుంటాము, పైనకి వెళ్ళిపో. అర్జెంటుగా షీప్ ఏడుందో ఎత్తుకాల. కేవ్స్లోకి సచ్చినది వద్దు.
అరే అన్న నన్ను తెలిపోచ్చేరా. సచ్చేసా అనుకోవడం కూడా కాదు. అయిపోయింది. అరే ఎవడన్నా ఉన్నాడా అన్న చాలు. నన్ను స్పాందేరా ప్లీజ్ రా. నేను కేవలం స్ట్రాండెడ్ అయిపోయారా. నేను స్పాన్ చేస్తారా కొంచెం. నువ్వు కరెక్ట్గా పైనే ఉన్నావురా. నాకు ఓ క్లాక్ పట్టుకొని ఉన్నాడురా. మ్యాప్లో చూసుకొని రారా. స్పాన్ చేస్తా. ఎంత ఏడుస్తున్నాడు అంటే అంత ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్. అరే పైకి చూసి వెళ్తే జంపింగ్ చేస్తున్నాడు వీడు. వుడ్ కలెక్ట్ చేయటం ఎప్పుడో కానీ వీడు మాత్రం వీడు అడుపులు మాత్రం మా వాళ్ళు. మొత్తం వీడ పడతాడు. ఈజ్ బుగ్గాగా ఏడబడతాడు. అరే ఇది బాక్స్ ఉంది కదా, కింద నుంచి పెట్టుకుంటావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్పాన్ చేస్తే జామీన్ ఆడితో పాటు తీసుకొస్తాడు. అవే ఉల్లే అన్నట్టు అడుగుకుంటున్నాడు మరి దారుణంగా. మౌంటైన్ క్లైంబింగ్ వచ్చారా? నా పైకి ఎక్కుతున్నాం. నేను ఎక్కేసా. నిజా పార్కూర్ బోల్తే పార్కూర్ లాపి ఫస్ట్ పైకి ఎక్కేసా. ఏమి ఎక్కేవారో చూపిరా. ఏడెక్కేవారు? మౌంటైన్ పైకి రారా నువ్వు ఫస్ట్. దమ్ముంటే మౌంటైన్ పైకి రారా. అసలు పైకి రారా. అడుగు ఏమైంది రైట్ రమ్మంటే నిన్న పడితే ఏమన్నా ఉందా ఇంకా మన బతుకు. అక్కడ వాటర్ ఉంది కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ట్రిక్ షాట్ కోసం ఓకే న్యూ రెసిపీ అన్లాక్డ్. ఒక స్టిక్ వేసాం. క్రాఫ్టింగ్ టేబుల్ ముఖ్యం. ఇప్పుడు కేవ్స్లోకి దిగాలంటే ఓకే ఒక్కసారి ఉంటుంది రక్కున్నాగా. నేను స్పాన్ చేసి ఎందుకు డ్రిప్ స్టార్ జరిగా బింగిలో కూర్చో. జరుగుతావా కొంచెం? క్రాఫ్టింగ్ టేబుల్ మంచి. I have stone pickaxe. మంచి. అరే కోల్ ఉంది, నేను మైన్ చేస్తా. ఇప్పుడు నువ్వు జరుగుతావా? ప్రతిదానికి పజ్జులు వస్తావు. కోల్ అబ్బా అరే జరుగురా. కోల్ మైన్ చేస్తున్నా. కనిపిస్తారా? కళ్ళు కనిపిస్తాయి. అరే ఇప్పుడు మనం డీప్కి వెళ్ళాల్సి ఉండే టార్చులు క్రాఫ్ట్ చేయాలి. అరే ఇది ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ హ్యాండ్లో టార్చులు పెట్టడానికి రావట్లేదు. చేతిలో పట్టుకున్నా కానీ వెళ్తురు వస్తుంది. ఏడ పడితే ప్లేస్ చేసుకొని పోవాల్సి వస్తుంది. ఈ కోల్ కోల్ మాత్రం బీవచ్చంగా చార్కోల్ వచ్చింది. నా దగ్గర స్టోన్ ఉంది. జరుగుతావా ఇప్పుడు? చంపేసినాక ఎట్లా వాళ్ళు జరుగుతుంది? ఇదేంద్రా కోల్ మైనే ఉంది. ఏందిరా ఇడ తవ్వుతుంటే ఇంకా నేను చెప్పా. తవ్వుతుంటే వస్తుంది. చేయరా వెతుక్కుంటూ వచ్చి. ఫస్ట్ వచ్చి టార్చ్ చేసుకోవాలి. చీకట్ అవుతుందిరా బాబు. అమ్మ అయిపోయి దాదా వచ్చి పక్కకు వచ్చి. హలో సార్, టార్చ్ ఉందా ఇక్కడ? ఇదేంది లివరా? మా టార్చ్ ఏది? టార్చ్ అంటే మీరు టార్చ్ ప్రొవైడ్ చేయరా? నా దగ్గర కోల్ ఉంది. స్టిక్స్ లేవని చెప్పాలి కదా. ఇప్పుడు ఏది టార్చ్ ఏది? ఇప్పుడు టార్చ్ చెప్పి అప్పుడు చెప్తాను. ఇప్పుడు టార్చ్ ఏదిరా బాబు? ఉరి లివర్ ఇస్తారు కానీ టార్చ్ ఏదిరా రే? అంటే ఇప్పుడు సర్చ్లో కొట్టరా నేను స్పెషల్గా మీకోసం టార్చ్.
న్యూ రెసిపీ అన్లాక్ అండి. ఇప్పుడు అన్లాక్ అవుతుంది క్రాఫ్ట్ చేసిన. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంచెం దూరంలో ఇక్కడ ఒకటి. ఈ కేవ్ చాలా డీప్గా ఉంది. ఇక్కడ వందల నా దగ్గర ఒక ఈరోజు రాత్రి మొత్తం ఈ కేవ్లోనే రా మన జీవితం. ఒకసారి మ్యాప్ చూసుకుంటా అక్కడ చుట్టుపక్కల వెళ్తుంది కానీ మధ్యలో వెళ్తుంటుంది. అదే మంచి ఇంతకీ కోలేదు ఆడున్నా. ఫస్ట్ ఇవి మైండ్ చేయాలి. అయ్యో ఏమొచ్చింది ఏం కాలేదు. రన్నాక జాంబీ అపోకలిప్స్ ఈరోజు రాత్రి ఎట్లా వాళ్ళ సర్వే అవ్వాలి కేవ్లోనే. అనుకున్నా ఎప్పుడో ఒక తల తిప్పి పని చేస్తుంది. అదే చంపేస్తారే ఉండండి పని చంపేయండి మొత్తం చంపేయండి ఒక్క దెబ్బలోనే. చంపేయండి ఒక దెబ్బ. ఎట్లా చంపుతారు నేను చెప్తాను. నా దగ్గర ఒక టార్చ్ ఉంది బాబు, పెడతా. మధ్యలో వచ్చానుకో మామూలుగా కొట్ట చిత్క వాడుతా. ఎక్కడ పెట్టాలి? ఇరిగింది అనుకున్నా. అప్పుడు ఇరుగు మామూలుగా ఇరుగకు. నీకు నా దగ్గర ఉన్న పికాక్స్ కావాలా? నువ్వు నాతో ఇవన్నీ మాట్లాడకు. నీతో ఖర్చుని ఎందుకంటే వేసా నీకోసం పికాక్స్ తీసుకో. పికాక్స్ వేసా తీసుకో. జరిగితే స్టోన్ మైన్ చేస్తా. ఇదేదో కాపర్ కనిపించింది. ఇదొకటి ఒక పికాక్స్ తీసుకో. ఏదో కాపర్ ఏం చేసుకోండి. ఒక పికాక్స్ ఓకే కోల్ అయితే మైన్ చేసేద్దాం. స్టోన్ ఇదేంది గ్లిచ్చా? మామూలు గ్లిచ్ 3 సార్లు మైన్ చేస్తాను. ఈ కోల్ ఏందో కానీ ఐరన్ దొరకమంటే మాత్రం ఏం దొరకదు. అరే ఇప్పుడు తినడానికి కూడా ఏం లేదు. నాకు అర్థమవుతుంది. మా ఏం చేస్తుంటే వస్తూనే ఉంటాయి. ఎటు పోయావురా? నేను చాలా డీప్కి వెళ్ళి ఒక చార్జ్ తీసుకురా అర్జెంట్. ఓకే ఏడుంది టార్చ్లు? స్లోనెస్ ఎఫెక్ట్ పడింది. స్కెలిటన్ రా విచ్చిరా బాబు. స్కెలిటన్ రా. ఈ స్కెలిటన్ పాడుగాన రే ప్లీజ్ రే మళ్ళీ ఇడికి టెలిపోర్ట్ కాలేం రా ప్లీజ్ రే రాక్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. బుల్లు పిట్ట. అరే లొకేట్ చేసుకుంటారా? నేను ఇంకా బతికి ఉన్నా. ఎక్కడున్నాడు రా స్ట్రేవుడు? అక్కడే నా దగ్గర స్వాడ్ కూడా ఉంది. ఏడున్నాడు రా బాబు? కేవ్లోకి వెళ్ళిపోతాడు అర్జెంట్. చంపేశా. అమ్మ గుడ్ జాబ్ రా. గుడ్ జాబ్ రా. ఒక బోన్ వచ్చింది. బో కూడా వచ్చిందిరా. మంచిగా ఉంచుకో. ఐరన్ రా మచ్చేష్. ఐరన్ దొరికిందా హోచ్? అరే ఇంకొక స్ట్రేరా. ఎక్కడి వస్తున్నాయిరా ఈ స్ట్రేలు? ఆస్ట్రేలియా ఎక్కడ అంటే కరెక్ట్ ఇట్లా. అరే బ్లడ్ తీసేస్తా. అరే టార్చ్ చేయడం రే. నాకేం లైట్ వస్తుంది. ఇంకో టార్చ్ ఇటు తీసుకురా. తీసుకొస్తున్నా తీసుకురా. ఎక్కడ పెట్టరా ఏడో ఒక చోట. మనం వెళ్తూ రావాలి. మనం స్టోన్ మైనింగ్ చేయబోతున్నాం అనమాట. నేను కూడా హెల్ప్ చేయనా? చెయ్యి. ఫ్రెష్ ఉంది.
హెల్ప్ అంటే ఈ హెల్ప్ కావాలి. అరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అరే ఏడున్నారా బాబు, ఈడనే ఉండుంటే ఎటు పోయావు? ఇక్కడే ఉన్నాలే. నేను వెళ్ళి అన్ని టార్చర్స్ తీసుకొస్తా. బాగానే ఉందిరా ఇప్పటికి. ఆకేవరణ మనం బతకబోతున్నాం అనమాట. అవును, దీనికి ఒక డోర్ కట్టిద్దాం ఏం రాకుండా. నువ్వు డోర్కి రాపి. సరే తీసేస్తా. ఎక్కడున్నారు ఇది ఒక టార్చ్ పెట్టి మళ్ళీ ఎక్కడ చిన్న చీకటి అయిపోతుంది. వస్తున్నా వచ్చిటేస్తున్నా పదరా లోపలికి. మీరు ఒక స్పేస్ క్రియేట్ చేస్తావు. అని నువ్వు ఈలోపు ఎగ్జిట్ క్లోజ్ ఆగు, నేను చేస్తా. అరే ఫుడ్, నాకు ఫుడ్ ఉంది. బాగా పని చేశాను కదా. ఎంట్రీ క్లోజ్, డోర్ క్లోజా? ఎస్. అవును, ఎట్లా వచ్చిందిరా వాటర్? ఈరోజు మొత్తం మనం ఏం ఉండబోతున్నాం. అరే ఇక్కడ కోఆర్డినేట్స్ ఆన్ చేస్తా. నేను డోర్ బ్లాక్ చేస్తా. చేసి ఎట్లాంటివి ఫ్రెండ్స్, వీడియో రికార్డ్ అవుతుంది అనుకునే లోపే వీడియో రికార్డ్ కాలే. అందుకని మేము ఏం చేసామంటే రాత్రి ఇదంతా క్రియేట్ చేసుకున్నాం ఈ స్పేస్. ఇప్పుడు ఇవన్నీ బుగ్గాకి పోయినాయి. సర్లే టార్చర్ అన్నా కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. అర్జెంటుగా కొన్ని వెపన్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి. ఇట్రా. ఏంటి అన్న? వెపన్స్. ఫస్ట్ ఫుడ్ రా. ఫుడ్ కంటే ముఖ్యం. నువ్వు ఫుడ్ కలెక్ట్ చెప్పు, నేను వెపన్స్ తీసుకొస్తా. ఐరన్ వెపన్స్ ఒక్కొక్కడిని వేసి పడేద్దాం. అడ్డొచ్చిన నేను వేసుకుంటా. అరే నా దగ్గర స్టోన్స్ వాడు కూడా ఉంది. ప్రొటెక్షన్ పో. నేనేమన్నా దొరికితే. అరే జాంబీ షిప్స్ కౌస్ ఉండవు కదా. ఐస్ భయం, ఐస్ అయిపోయిందిరా మొత్తం. బోట్ చేసుకోవాలా? చెట్టులు ఉన్నాయి, బోట్ చేసుకొని అట్లా స్లైడ్ చేయొచ్చురా. ఒక చెట్లు నేసి వస్తా. ఆగు, ఇది మ్యాప్లో పెట్టుకున్నా. ఎక్కడ కరెక్ట్గా ఈ డివైన్ కేవ్. ఓకే, లెట్స్ గో. ఫుడ్ దొరికిందా? దొరకలేదా? దొరకలే. వస్తున్నా. వావ్, అర్జెంటుగా వుడ్. అరే నియర్ బై విలేజ్ ఉందిరా, పంకిన్స్ ఉన్నాయి. అవునా? పద వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పక్కా 5000% కాదులే, ఒక 5% విలేజ్ అయితే కనిపెడతాం. ఆ బోట్ 5% అయితే విలేజ్ని కనిపెడతాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే 7 చాలు, అన్నీ తీసేసుకున్నాం. సరే జరుగు. దీంతో మన పికాక్స్ బ్రేక్, దీంతో మన చెయ్యి బ్రేక్. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా బ్రేక్ చేస్తాం. లెట్స్ గో. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్లో ఐరన్తో అసలు బోట్ ఎట్లానో తెలీదు. తెలియకపోతే మాని పట్టి. హలో సార్, మిస్టర్ పర్ఫెక్ట్ ఏడున్నారు? ప్రస్తుతానికైతే మనకి స్వాడే కావాలి ఫ్రెండ్స్. స్వాడ్ తప్ప ఏమొద్దు మనకి. ఓన్లీ బోట్ విత్ చెస్ట్స్ ఉన్నాయిరా. బోట్ ఎవరు చేయమన్నారా నిన్ను? బోట్తో ఇట్లా స్లైడ్ చేయొచ్చు. అవసరంలే, నడుచుకుంటూ వెళ్ళడమే గొప్ప అంటాను. ఇంకా బోట్తో స్లైడ్ చేయొచ్చు. ఫర్నెస్ పైకి వెళ్ళిపోయి, ఇది పైకి వెళ్ళిపోయి, ఇది ఒక్కటి ఉన్నాడు అంతే, ఇంకేముండదు నా సర్వైలెన్స్లో. పడేసాను ఎందుకు కాంపిటీషన్ లేదులే. లెట్స్ గో. మా వాళ్ళకి ఒక స్వాడ్ ఇచ్చి ఒక స్వాడ్తో జాంబీస్ని స్లేయర్ చేసేస్తా. జాంబీ స్లేయర్ అచీవ్మెంట్ని గెయిన్ చేసి జాంబీ స్లేయర్ అయిపోతా.
అని అనుకోకండి, నాకే భయం పడుతుంది జాంబీని చంపాలంటే. అవి టచ్ చేస్తే చాలు, టచ్ చేసి చూడన్నట్టు టచ్ చేస్తే చాలు చంపేస్తున్నాయి. హలో సార్, నమస్తే. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. హియర్ ఈజ్ యువర్ స్వాడ్. అంటే ఇప్పుడు ఈడ పంకిన్స్ ఉన్నాయంటే ఇప్పుడు స్ట్రైట్ ఫారెస్ట్లోకి వెళ్తేనే మనకి విలేజ్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం క్రాఫ్ట్ చేసుకోవచ్చు? సీడ్స్ తప్ప ఏం క్రాఫ్ట్ చేయలేను కాబట్టి అర్జెంటుగా క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేద్దాం. ఎందుకంటే ఎప్పుడన్నా అప్పుడు ఉపయోగపడచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పంకిన్ సీడ్స్ తప్ప ఏం చేయలేను. అందుకని మనకి గుర్తుగా ఇవి ఇన్నే ప్లేస్ చేశారు. ఇక్కడ ఒకటి రేయ్ అటు కాదురా ఇట్రా. ఎక్కడ నేను పోతున్నా బాయ్. సచ్చా మంచిది. ఒరే జాంబీ బోటెక్ నీ ఏంద్రా అనుకున్నా అప్పుడే. జాంబీ సార్ నమస్కారాలు అని. ఏంద్రా నేనే ఇంకా టెలిపోర్ట్ గైస్ అవ్వాలి సరిగ్గా. అంటే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి. దారే పరుగులు తీ. హరహర స్టీవ్ ముఖం వేసుకొని పరుగులు తీ. హర 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 ఊర్ర స్టీవ్ ముఖం వేసుకొని మన కేవ్కి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. ఓకే 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 జంప్ 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 జంప్. షూ ఈ జంపింగ్ చెప్పాక బదులు నేను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవునా కేవ్ ఎక్కడ? ఇదే కదా. అబ్బా అబ్బా అబ్బా, ఈ కేవ్కి అటు సైడ్ వెళ్ళాలి. ఓ రూయిన్ పోర్టల్. ఫాస్ట్ పరుగులుతీ. అంటే రూయిన్ పోర్టల్ నుండి దగ్గరనే 5 మీటర్స్ దూరంలోనే విలేజ్ ఉన్నట్టు. అంటే ఆహా పంకిన్స్ పక్కనే ఇది ఉందా? నేను చూసుకోండి. పంకిన్స్ అటు సైడ్ ఉన్నాయి. కొంచెం ఇటు సైడ్ వస్తే రూయిన్ పోర్టల్ దొరికేది అనుకుంటా. ఆడ బోట్ ఈడ్నేడు వదిలేసాడు. ఇటు సైడ్ కాదనుకుంటా కదా. విలేజ్ దొరికిందిరా. అది కూడా అబాండెడ్ విలేజ్. స్పైడర్ వెబ్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. చెప్పిన 5 బిలియన్% ఈరోజు ఎట్లా వాళ్ళ అది బిలియన్% అని కాదు, అది మరీ బిలియన్% చికెన్ నగెట్స్ లాగా. దీని పేరు చికెన్ నగెట్స్. అది చికెన్ నగెట్స్ కాదు, మటన్ నగెట్స్ కూడా కాదు, ఐరన్ నగెట్స్. అదే అరే రూయిన్డ్ పోర్టల్ దొరికింది. విలేజ్ కూడా దొరికింది రా. నేను ఏడ స్పాన్ ఏం చేయ? అసలు నేను స్పాన్ అంటే ఏందో, అసలు నాకు స్పాన్ అంటే ఏందో తెలియదు. ఒరే వా వాట్ అబాండెడ్ విలేజ్ అనుకోకండి, ఇంకా దాంట్లో మనుషులు ఉన్నారు. విలేజర్ నమస్తే. ఎట్లుంది? వెళ్ళిపోతున్నా. సారీ అంటే వెళ్ళిపోయావనే కోపంతో నేను నిన్ను చంపేసా. ఏమను చంపేసా కాదు. మళ్ళీ జాంబీ ఏమని చంపుతున్నారు రా? రే ఐరన్ గోళం ఎవరు చంపుతున్నారు రా? ఒక్కొక్కటి వేస్తా. అరే ఇప్పుడు కాను అని చంపినా అనుకో, నేను చంపుతా. అవసరమా నీకు? అరే ఓ నువ్వు ఐరన్ గోళం చంపుతున్నావా? వస్తాడు, నువ్వు పారిపో లేకపోతే చచ్చిపో. బై మిస్టేక్ సెకండ్ గా నన్ను చంపినా అనుకో, నేను చంపుతా. ఎందుకంటే ద విలేజ్ ప్రొటెక్టర్ రా వాడు, దేవుడు అనుకోకండి. జస్ట్ కాదురా, దూరం పోతే మర్చిపోకుండా ముద్దు పెట్టుకుంటాం. మర్చిపోయాడు అంటే మర్చిపోకుండా ఏం చేస్తారు? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే సక్సెస్ఫుల్ అన్ని ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్ టెలిపోర్ట్ అవ్వగానే అంటే వాళ్ళు అమ్మ ఎమ్మి కౌసు అర్జెంట్గా. మనకి ప్రస్తుతానికి ఫుడ్ కంటే బ్రీడింగ్ ఎక్కువ. మనం ఈ హౌస్ తీసేసుకుంటాం. ఇక్కడ కిందనే ఏదో సీక్రెట్ పాసేజ్ వే ఉండాలంట. ప్యాసేజ్ కూడా కాదు, పాసేజ్ వే. హలో సార్, దట్టు కలెక్ట్ అయిందా? మంచిది. అది నేనే. నేను ఈడుంటే ఎట్లా కొడతారా పిచ్చేసి.
ఇక్కడ నాకు ఒక సీక్రెట్ ప్యాసేజ్ వే దొరికింది. అరే అరే జాంబీ విలేజర్ ని క్యూర్ చేయొచ్చు. అది మాకు తెలుసు కానీ దొరకలేదు. ఏయ్ కవిష్, దీని పేరు కవిష్. అరే ఆగ్రా చంపేయకు, దానికి బ్రీడ్ చేద్దాం. ఒక పిల్లని పుట్టించి వాటిని చంపేద్దాం, మళ్ళీ ఇంకొక పిల్లని పుట్టించి వాటిని చంపేద్దాం. ఇదంతా ఒక ప్రాసెస్లో జరగాలి. జరగకపోతే నేను ఒక చితుకు వస్తాను. ఈ విలేజ్లో చెస్ట్లు మెయింటైన్ చేయరా నాకు అర్థంగా కడుగుతుంది. ఐ థింక్ సింగిల్ డోర్ ఉన్న హౌస్లకి ఎప్పుడు చెస్ట్ ఉండదు, స్మోకర్సే ఉంటాయి. డబల్ డోర్ ఉన్న వాహ్ వాహ్, ఈ హౌస్ నాదే. బెడ్ లాగేశారు, 2 బెడ్లు లాగేశారు మన ఇద్దరి కోసం. అరే 2 బెడ్లు లాగేశారు రా మన ఇద్దరి కోసం. అరే ఏడున్నావురా? ఉన్నావా? Do you want a bed, bro? అదే నేను కూడా అదే అనుకున్నాను. You want a bed? హలో హలో సార్ వెళ్ళిపోండి, ఇది నా ప్లేస్. బెడ్ ఏంద్రా బెడ్? బెడ్ సెల్లర్ బోరో. బెడ్ నా కాళ్ళు బ్లూ కలర్ బెడ్ ఉందిరా. బెడ్ ఏమంటున్నావు? బెడ్ బ్లూ కలర్ బెడ్ ఉందా? అరే తీసుకున్నావా నువ్వు? తీసుకోలే, ఆడ దొరికింది. ప్రామిస్, మామూలు ప్రామిస్ కాదు, సూపర్ ప్రామిస్. రెడ్ ఐ కావాలరా నాకు. నువ్వు రెడ్ అయ్యి కావాలన్నా ఎల్లో డై కావాలన్నా నా దగ్గర లేదు. అదే మ్యాజిక్, మామూలు మ్యాజిక్ కాదు, సూపర్ మ్యాజిక్. పడుకో, ఇది మన ఇద్దరిది హౌస్. ఓకే అంట, గుద్దుతే తీసే అట్లా ఆగితే తీసేస్తాడు. రే ఓ కాలరీని నాకు ఇచ్చేయి. యాక్చువల్లీ దీంట్లో ఏం దొరికిందో తెలుసా? ఒక లెదర్ క్యాప్ దొరికింది, దాని తప్ప ఇంకేం దొరకలే. అదే మ్యాజిక్. ఇక్కడ కొడితే అట్లా పడుతుంది. హలో సార్, కొంచెం దిగుతారా? బెడ్ ఇటీయండి, నేను సెట్ చేస్తా. సెట్ చేయడంలో పెట్టడం రాదు, కరెక్ట్ ఇట్లా పెట్టుకోవాలా. మంచి నువ్వు జరిగితే పెడతా. ఇప్పుడు ఇది నా క్రాఫ్టింగ్ టేబుల్. నా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఉంది బాబా. అది మాకు తెలియదు. ఈ కాలరీన్ ఇటు సైడ్ కూడా ఉందా కాలరీన్? ఈ కాలరీన్ నాది, ఆ కాలరీన్ నీది. ఇక్కడ ఉంది కాలరీన్. నాకు 2 కాలరీన్స్ దొరికినాయి. నాకు ఒక కాలరీన్. అసలు నేను కాలరీన్సే ఇంట్లో పెట్టుకోవట్లే, అవన్నీ బయట పడిస్తాను. సార్ నైట్ అయింది సార్. నైట్ అర్జెంటుగా ఇంటికి పోయి పొడికేసుకున్నాం పదా. డోర్ వేసుకోవటం మర్చిపోవద్దు. స్లీప్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పడుకోబోతున్నాం. ఫస్ట్ స్లీప్ ఇన్ ద జాంబీ సర్వైవల్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సర్వైవల్ వరల్డ్ ఇన్ ద సర్వైవల్. ఇంకా చెప్పలేను. Respawn point set. Respawn point set. You can only sleep at night. It is the specialist special in the special world. Na furnace. నా చెస్ట్. నాకు చెస్ట్ లేదే. నా చెస్ట్ ఓపెన్ చేసాక మామూలు కొట్ట. ద ఇంపార్టెంట్ వస్తువులన్నీ నా చెస్ట్లోనే ఉన్నాయి. అవి కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే దేవుడికి కూడా అంత ఇంపార్టెంట్ ఉందో అంత ఇంపార్టెంట్. ఇవి నాకు కావాలి. ఇప్పుడు నేను ఒకటి కట్టబోతున్నా. అది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ట్రీ ప్లాంట్ చేసుకుంటే కొంచెం ఫ్రూట్స్ వస్తాయి తినడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు ఎందుకు మాట్లాడలే అంటే నేను ఒక ప్లాన్ వేసాక నా ప్లాన్ ఇప్పుడు సర్వైవల్ కూడా లేదు, ఎగ్జిక్యూట్ ఉరమ్మ అంటే ఇప్పుడు నా ఫస్ట్ లేవగానే ఫస్ట్ ఫేస్ అది. రండి, నన్ను ముట్టుకుంటే నీ పైన ఒకటి ఏం కదా. రీస్పాన్ పాయింట్ సెట్ కదా. ఎస్, నాకు తెలుసు ఎందుకంటే నాకు తెలియదు. అనుకున్న అప్పుడే ఇట్లాంటి తిలకాశం ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు నాకు డ్యామేజ్ పడట్లేదు? నేను పొయ్యేలోపు దీన్ని చంపేస్తాను. దీన్ని చంపకపోతే చూడు, ఈరోజు నేను చచ్చిపోతాను. నేను చంపకపోతే నువ్వు వచ్చేలోపు నేను చంపేస్తా. అరే మధ్యలో రాకరా బాబు, అసలే నేను చచ్చిపోతున్నా. అరే ఈ జాంబీనా ఇది? ఐరన్ స్వార్తో చంపినా కానీ చావట్లే. అరే ఏం మ్యూటేట్ అమ్మా. డోర్ క్లోజ్ చేసావా?
ఓకే మన Respawn point set. You వీడైతే can only sleep at night. అరే స్లో కానీ అమ్మ జాంబీ లేదు. అరే డోర్ క్లోజ్ చేయి, మళ్ళీ వెళ్ళినప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇస్తాయి. అరే వీటిని మట్టుకోరా రేపు పోకుండా. అరే ఇటు రారా. నేను చెస్ట్ కోసం వెతుకుతున్నా, నాకు చెస్ట్ కావాలి. అరే ఎట్లా పట్టుకోవడరా వీటిని? వీటి కూడా లేదురా. తిరగని ఏం కాదు, మనం మళ్ళీ ట్రాప్ చేద్దాం. ఈలోపు నువ్వు వీడు ఎత్తుకుపో. ఓకే దొరకక మనకైతే స్నో విలేజ్ దొరికింది ఫ్రెండ్స్. దొరకక స్నో విలేజ్ దొరికింది. వీడి సౌండ్ ఒకటి పెంచుకొని చాలా పెంచుకున్నాడు. అరే దీంట్లో పౌడర్ స్నో ఉందా? నాకు తెలుసు. అరే మైనింగ్ చేయట్లేదు. ఓకే ఈరోజు వచ్చి ఇది అయ్యేటట్టు లేదు ఫ్రెండ్స్. అరే ఇదే మన చెర్రీ మౌంటైన్. ఓకే ఏంటి స్టోర్ అవుతుందా ఏంటి? ఏమో ఫ్రెండ్స్, దీంట్లో అయితే స్నో స్టోర్ అవుతున్నట్టుంది. ఇదిగోండి. 10 wooden logs. ఈ కౌను అటు ఇటు చేసి మన ఇంట్లోకి తప్పించుకోవాలి. ఈ దేంతో తీసినా ఈ స్లో బాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఫుడ్ కోసం వీటిని చంపాల్సి వస్తుంది. గ్రీడింగ్ లేదు. ఇంకొక వెటు పోయిందో. ఇంకొక వేదిరా. తెలీదు. ఇంకో కావు దొరికింది. ఏసేనా? ఏసేరా బాబు. వేసేసా, లెదర్ రోడ్ వచ్చింది. మంచిది. ఇంటికి వెళ్ళిపోదా? ఒక్క విలేజర్ లేడు ఎందులో. అందరు చచ్చిపోయారు అనుకుంటా రాత్రి. అక్కడి నుంచి సాంగ్స్ వస్తుంది. నా చెస్ట్ కూడా నువ్వు కదిలియద్దు. జరుగు సరే. ప్రీషియస్ ట్రెజర్ చెత్తంతా దీంట్లో పడేయకు. నేను ఏ చెత్త పడేయట్లే. ఆ డ్రిప్ స్టోన్ మీద పెట్టి, ఆ డ్రిప్ స్టోన్ నాకు కావాలి, చాలా యూజ్ అవుతుంది. దేనికి అని అడగవా? తీసుకో, ఏడుందిరా? నేను ఇస్తా. వచ్చిందా? నీకే వచ్చింది. నాకు తెలుసు, దూరం నుంచి ఇస్తా. నీకే వచ్చింది. అరే తీసుకో. నీకే వచ్చింది. నీకే వచ్చిందిరా. ఎందుకు రాసాడు నీకు? సరే చెస్ట్లో ఏదైనా పెట్టుకో. అన్నీ నావి.
సంపాదించు. కాదు చెప్పేది నువ్వు. చెస్ట్లో నేను ఒకటి ఐటెం ఇస్తా, అది పెట్టు. ఏంటి డ్రిప్ స్టోన్ నీ దగ్గరనే పడ్డది, మళ్ళీ చూడు. ఒకటే డ్రిప్ స్టోన్. అదే ఒకటే డ్రిప్ స్టోన్. ఏంటి చెస్ట్లో ఒక ఐటెం పెట్టాలరా, నువ్వు చెస్ట్ దగ్గరనే ఉండు. చెస్ట్ ఐటమా? ఒక ఐటెం పెట్టాలి, చెస్ట్ దగ్గరనే ఉండు. చెస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోరా, ఎందుకన్నా మంచిది, మళ్ళీ టైం వేస్ట్. తీస్తున్నా, తీసేసా. ఏమైందిరా? జాంబీ రే, జాంబీ 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 జాంబీ. అమ్మ బయటికి పంపించేసినారా, సౌండ్ కూడా వస్తుంది చూసినా, నమ్ముతావు ఇప్పుడైనా? గ్లాస్ పెయిన్ సిరప్ పెట్టండి, మళ్ళీ ఏదో ఒక పిల్ల జాంబీ కాడుస్తాడు. అరే స్మోకర్ రాదురా, డిస్సా అయ్యో ఇప్పుడు. నేను ఇచ్చా. ఈ స్మోకర్ పోయి ఇంటి పైన పెట్టద్దు, ఇది నువ్వే ఉంచుకో కావాలంటే, తీసుకే. వద్దులే. సరే నాకు ఇది తీసుకో. నీకే వచ్చింది. నాకు రాలే. నీకే వచ్చింది. ఇది నీ చేతిలోనే ఉంది. నా చేతిలో. తీసుకో. స్మోకింగ్ ఎట్లా చేయాలి? దాంట్లో నేను పెట్టి వండుకో. అరే నాకు బీఫీ నేను వండుతాయి. బీఫీరా. బీఫా? ఫిష్ కావాలా, బీఫ్ కావాలా? ఏదో ఒకటి, అన్నీ వండేస్తా. ఫిష్ ఇస్తానా? ఐ లవ్ ఫిష్. నేను ఫిష్ తింటా, నువ్వు బీఫ్ తిను. ఐ లవ్ ఫిష్. ఏదో ఒకటి రా బాబు. బ్రెడ్ కూడా ఉంది, 2 బ్రెడ్. కోల్ కూడా ఉంది, కావాలా? ఈ కోలం మరి ముఖ్యం. ఏటున్నా నువ్వే పెట్టుకో. ఈరా బాబు. కూలా? కూల్ కాదు, బీఫీ. రా బీఫ్ ఒక్కటే ఉంది. ఫిష్ కూడా. ఫిష్ నాకే తెలుసుగా. నీకు ఇప్పుడు బీఫ్ కావాలా? బీఫ్ ఫిష్ 2 ఇద్దరం కలిసి తిందాం. నేను కూడా కుకింగ్ చేసుకో ఫ్రెండ్స్. ఇదైతే చాలా స్మూత్గా నడుస్తుంది. ఆల్రెడీ వచ్చిందిరా అప్పుడు బీఫ్. నువ్వు తీసుకో నీదే కదా. బీఫ్ నాది, ఫిష్ కూడా నాదే తెలుసు. 2 ఇద్దరంగా షేర్ చేసుకుందాంరా. ఓన్లీ ఫిష్ మాత్రమే షేర్ చేసుకున్నాం. బీఫ్ నీకా నాకా? రాక్ పేపర్ సీజర్. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇందాక నుంచి వీడియో రికార్డ్ అట్లా ఈ ప్రాబ్లం ఏందో నెక్స్ట్ టైం అయితే పక్కా ఇట్లా జరగని కన్ఫర్మేష్. అరే ఎవడ్రా వీడు, ఎదురుగా స్మోకర్ పెట్టించి ఏడున్నారా? జరిగే ఇంటికి Respawn point set. You can only sleep at night. ఓకే, అవి కొన్ని హౌస్లు ఎక్స్ప్లోర్ చేద్దాం దారా రే. డే కొన్ని హౌస్లు ఎక్స్ప్లోర్ చేద్దాం డే. వావ్, వాట్ ఏ హౌస్ రా, దున్నపోతలో ఉందిరా హౌస్. అబ్బా కాదు, జాంబీస్ అన్నీ ఇట్లనే వాటి వచ్చినాయి. ప్లీజ్ నన్ను జాంబీస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళకండి. నేను ఒక జాంబీ పిట్లో పడి చచ్చిపోయా అనుకో. సైక్, దట్ ఈస్ ద రాంగ్ నేమ్. మీరు బతికి కుక్కచే. ఒక లామా ఉన్నాడు, నేను అర్జెంట్గా లీడ్ తీసుకోవాలరా. థ్రెడ్స్ వచ్చేసినాయి. రెండు లామాలు దొరికినాయి. అయితే
చెప్తున్నా అబాండెడ్ ల్యాండ్మాసా కాదు, ఒక ట్రేడర్ని చంపి 2 లీడ్స్ తీసుకున్నా. అవునా, ఒక లీడ్ నాకు సైక్ ఇదేడా ఇల్లురా బాబు. ఇలా అసలు వాటర్ తీసుకొచ్చారు. ఐ విల్ బాత్. హే ఐ విల్ బాత్. హాయ్. అన్ని హౌస్లు చెక్ చేసేసాం, ఇంకేం హౌస్లు అయితే మిగిలిలేవు. ఇక్కడ ఉన్నావన్నా? నేను ఇంటికి వెళ్ళేద్దాం. ఇంటికి వెళ్ళినాకైతే ఈ వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడ నాకైతే సక్సెస్ఫుల్గా ఒక లీడ్ దొరికింది. నేను ఎంత సేఫ్గా పెట్టుకోండి అంత సేఫ్ పెట్టుకోవాలి. బెడ్ ఎక్స్ట్రా బెడ్ ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఈ టార్చ్లు మన ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా వీడియోని అయితే ఎండ్ కార్డ్ ఇచ్చేద్దాం వీడియోకి. ఎండ్ కార్డ్ ఇచ్చేద్దాం వీడియోకి. ఎండ్ కార్డ్ టార్చ్లు కూడా ఇంకా లోపల పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం అయితే ఇక్కడ నుంచి వీడియో చూద్దాం. టాటా బై బై.